వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ ఎంటర్టైన్మెంట్. బిగ్ బాస్ సీజన్ 9 నిన్న జరిగిన ఎపిసోడ్ గురించి ఈరోజు మాట్లాడదాం. సో కెప్టెన్కి సంబంధించిన కంటెండర్షిప్కి సంబంధించిన టాస్క్లు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. అందులో భాగంగానే రెబల్స్గా ఉన్న దివ్య అండ్ ఇంకా సుమన్ శెట్టి బిగ్ బాస్ ఇచ్చిన వాళ్ళ టాస్క్లు చాలా చకచక కంప్లీట్గా చాలా స్మార్ట్గానే కంప్లీట్ చేశారు. అయితే రెండో టాస్క్ ఆ పాల ప్యాకెట్స్ దొంగతనం చేయడం అనే టాస్క్ నిజంగా నటించేశారనమాట. దివ్యను సుమన్ శెట్టి వాళ్ళ నటన బయటికి తీసుకొచ్చారు. పాలు తాగడంలోనూ ఆ పాల ప్యాకెట్స్ తీసుకెళ్ళి కిచెన్లో పెట్టడంలోనూ సుమన్ శెట్టి అండ్ ఇంకా దివ్య ఇద్దరు కూడా టీం వర్క్ మంచిగా చేశారు, బాగుంది. సో అయితే నిన్న జరిగిన ఎపిసోడ్లో అంటే ఎపిసోడ్ ఇంట్రెస్ట్గా ఉంది కానీ పెద్దగా మాట్లాడుకోవడానికి పాయింట్స్ పెట్టడానికి ఏం లేదు. అంత సరదాగానే ఇంట్రెస్ట్గానే జరిగింది. అంటే బిగ్ బాస్ ఇచ్చిన ఈ టాస్క్ ఏదైతే ఉందో నెక్స్ట్ ఏం జరుగుద్ది, వాళ్ళు గెస్ట్ చేస్తారా లేదా, అసలు ఎవరు ఎలా ఆలోచిస్తున్నారు, దీని మీద పెట్టారు. ఇదైతే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఫిజికల్ టాస్క్ కాదు ఇది, కొంచెం బ్రెయిన్ పెట్టి ఆలోచించాలి. మనుషులందరినీ, హౌస్మేట్స్ అందరినీ కూడా అబ్జర్వ్ చేసి ఎవరి బిహేవియర్, ఎవరి యాటిట్యూడ్ చేంజ్ అయింది, ఎవరు అసలు రెబల్స్, ఎవరు సైలెంట్గా ఎలిమినేట్ చేస్తున్నారు మనల్ని కంటెండర్షిప్ నుంచి అని చెప్పేసి కొంచెం ఆలోచించాలి. సో అయితే నిన్న స్టార్టింగే అసలు ఈ పాల ప్యాకెట్లు ఎక్కడికి పోయినాయి అని చెప్పేసి రీతు స్టార్ట్ చేసింది. ఎవరు దొంగతనం చేశారు, ఎందుకంటే తనే కదా మేనేజర్గా ఉన్నది. సో ఎవరి మీద డౌట్ రాకుండా అందరూ కూడా జాగ్రత్త పడుతున్నారు. అంటే మ్యాక్సిమం వీళ్ళు కవర్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అంటే ఎక్కడ కూడా డౌట్ రావట్లేదు, వాళ్ళు కవర్ చేసే కవరింగ్కి ఎక్కడ కూడా డౌట్ రావట్లేదు. తను చెప్పడంగానే వెంటనే దివ్య వచ్చేసి, దివ్య కూడా ఎవరు, అవునా నిజమా, ఎవరు తీశారు, అసలు ఎవరు దొంగతనం చేశారు, ఎవరైనా దొంగతనం చేస్తే ఇచ్చేయండి, ఎక్కడ పెట్టారో చెప్పేయండి అని చెప్పేసి దివ్య కూడా తన పర్ఫార్మెన్స్ తను చక్కగా చేసింది. అయితే ముందు నుంచి కూడా ఏదైనా హౌస్లో దొంగతనం జరిగింది అంటే వెంటనే అందరూ చూసేది సంజన వైపే. ఇక్కడ సంజన కంటెండర్షిప్ నుంచి ఫస్టే తొలగించబడ్డారు కాబట్టి ఎవరు కూడా తనని టీంలోకి తీసుకోలేదు కాబట్టి తను ఎలిమినేట్ అయ్యారు. సో అందరూ కూడా సంజన వైపే చూస్తున్నారు, డెఫినెట్గా సంజనానే చేశారు అని చెప్పేసి. అండ్ ఇంక ఇమాన్యుయల్, తనుజ కూడా వీళ్ళిద్దరూ కూడా తనే రెబల్ అని ఫిక్స్ అయిపోయారు. తను కూడా వీళ్ళు ఎలాగో అనుకుంటున్నారు కదా, పోయేదేముందిలే అనుకొని అని చెప్పేసి, ఎస్ నేనే రెబల్, మీకు మాత్రం నేను ఎలిమినేట్ చేయను, మిమ్మల్ని సేవ్ చేస్తాను అన్నట్టుగా వాళ్ళకి మాట ఇచ్చి తను కామెడీ చేస్తుంది, ఎంజాయ్ చేస్తుంది. అండ్ ఇంకా వీళ్ళంతా కూడా ఫిక్స్ అయిపోయారు సంజన వైపే చూస్తున్నారు. ఈవెన్ భరణి కూడా సంజనాని కొంచెం కామెడీగా అడిగారు, కానీ సంజన కామెడీ చేస్తూనే ఉన్నారు అక్కడ. సో ఎవరు కనిపెట్టలేకపోయారు. ఈ టాస్క్లో భాగంగా ఇంకొకరిని ఎలిమినేట్ చేయాలి కాబట్టి ఎవరిని ఎలిమినేట్ చేద్దామని వీళ్ళిద్దరూ బాగా ఆలోచించుకుని సైలెంట్గా నిఖిల్ని ఎలిమినేట్ చేశారు. సో నిఖిల్ని ఎలిమినేట్ చేసింది ఇమాన్యుయల్కి బిగ్ బాస్ ఫోన్ ఇచ్చి ఇమాన్యుయల్తో చెప్పించారు. అండ్ ఇంకా నెక్స్ట్ జరగబోయే టాస్క్ గురించి కూడా చెప్పారనమాట. సో ఎలా టాస్క్ ఏంటి అనేది. సో అయితే ఇక్కడ నిన్న జరిగిన కాన్వర్జేషన్లో దివ్య అండ్ ఇంకా గౌరవ్ వీళ్ళిద్దరికీ చిన్న క్లాష్ అయింది. సో వీళ్ళిద్దరి క్లాష్లో మీకు ఎవరు కరెక్ట్గా మాట్లాడారు, ఎవరిది కరెక్ట్ పాయింట్ అనిపించిందో మీరు చెప్పండి. అఫ్కోర్స్ గౌరవ్కి కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది, అది మనకు తెలుసు. అండ్ ఇంకా తనకి టీచర్ కూడా ఫస్ట్ దివ్యనే, తెలుగు నేర్పించడంలో టీచర్గా దివ్యనే హోస్ట్గా నాగార్జున గారు చెప్పడం జరిగింది తెలుగు నేర్పించమని. వీళ్ళిద్దరికీ తను కుకింగ్ డిపార్ట్మెంట్ కాబట్టి ఇద్దరు, తను ఏదో ఆమ్లెట్, నిఖిల్ ఏదో ఆమ్లెట్ అడిగితే తను చేస్తున్నారు, గౌరవ్ ఇంకా రాలేదు. సో గౌరవ్ని పిలిచి, ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, నువ్వు జిమ్ చేసి వర్కౌట్ చేసుకుంటుంటే నేను ఇక్కడ కుక్ చేయాలా అని చెప్పేసి పిలిచిన తర్వాత ఓకే, రీతు చాలా స్మార్ట్గా ఆలోచించి బాటిల్స్ అన్నీ కూడా తీసుకొచ్చి అక్కడ పెట్టేసి మంచిగా చెక్ చేద్దాం, ఇక్కడైతే దొరికేస్తారు ఎవరు రెబల్ అనేసి. సో తను బాటిల్స్ తీసుకొచ్చింది, ఆ బాటిల్స్ తను కూడా చూస్తున్నాడు. సో రీతు తన పని అంటే రీతుకి అక్కడ కొంచెం ఇరిటేషన్ వచ్చింది. తను తెలుసుకోవాలనుకుంటే తనే తెలుసుకోవాలి, ఎవరు బాటిల్లో నుంచి ఆ మిల్క్ స్మెల్ ఏదైనా వస్తే తనే రెబల్ అని తనకి కనిపెట్టొచ్చు అని చెప్పేసి తను అనుకుంది కదా. సో గౌరవ్ కూడా అక్కడ ఆ బాటిల్స్ తీస్తుంటే తనకు కొంచెం ఇరిటేషన్ వచ్చింది. సో అక్కడ చిన్న క్లాష్ అయింది వాళ్ళకి. దివ్య ఇక్కడ జరిగిన ఆర్గ్యుమెంట్లో ఆఫ్కోర్స్ గౌరవ్
గౌరవ్ కూడా కొంచెం యాటిట్యూడ్తోనే మాట్లాడుతున్నాడు. కానీ గౌరవ్ది అక్కడ తప్పేం లేదు. ఎందుకంటే బ్రేక్‌ఫాస్టే ఇంకా ఎవరు చేయలేదు. అందరూ రెడీ అవుతున్నారు. అందరూ స్నానం చేయాలి. సో నేను కూడా స్నానం చేసి వస్తాను. ఇంకా లంచ్‌కి చాలా టైం ఉంది కదా అని చెప్పిన పాయింట్ కరెక్టే. కానీ దివ్య కొంచెం అక్కడ టార్గెట్ చేసి మాట్లాడడం, తనకి వాష్‌రూమ్ ఆర్ క్లీనింగ్ ఏదైనా తీసుకోమని చెప్పేసి, లేదంటే ఫుడ్ ఉండదని చెప్పేసి కొంచెం యారగెంట్‌గా చెప్పడం అనేది కొంచెం యాటిట్యూడ్ చూపిస్తుంది. దివ్య తనకి లాంగ్వేజ్ రాదని చెప్పేసి తను ఆడు ఈడు ఒరే అంటుంది. బట్ గౌరవ్ అది అని అంటే తనకి లాంగ్వేజ్ ప్రాబ్లంతో అది అనేసరికి దాని మీద తను చాలా రివర్స్ అయ్యి తనతో ఆర్గ్యూ చేసి ఏంటి అది అని చెప్పేసి తన మీద కోపడింది. సో ఇక్కడ వీళ్ళు జరిగిన ఆర్గ్యుమెంట్లో ఓకే గౌరవ్కి లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది, దివ్య కానీ కొంచెం యాటిట్యూడ్తోనే గౌరవ్ ఏమన్నా కానీ పెద్దగా అర్థం కాదు, అంతగా తను అరవడు, రివర్స్ అవ్వడు అనుకుని తన మీద తను మాట్లాడడం జరిగింది. సో దీంట్లో మాత్రం కొంచెం దివ్య నార్మల్గా మాట్లాడి ఉండొచ్చు అనిపించింది నాకైతే. ఓకే, సో అండ్ ఇంకా మనం మాట్లాడాల్సింది ఎస్పెషల్లీ సుమన్ శెట్టికి కూడా వీళ్ళు చెప్తుంటే పాల ప్యాకెట్లు పోయినాయి అంటన్నా అంటే అవునా నిజమా అనుకుంటా ఒక ఇన్నోసెంట్ ఫేస్ పెట్టి అసలు తెలియనట్టు ఎక్కడ కూడా కొంచెం కూడా స్మైల్ కూడా రాకుండా, నవ్వు కూడా లేకుండా ఎంత బాగా భాస్కర్ అవార్డు ఇవ్వాలి సుమన్ శెట్టి గారికి. నిజంగా తెలియకుండా ఆయన చుట్టూరే తిరుగుతుంది. ఇక్కడ ఎంత ఫన్ క్రియేట్ అయ్యింది, సుమన్ శెట్టి గారు ఎంత నటించారు అనేది వీకెండ్ ఎపిసోడ్లో క్లిప్స్ ప్లే చేసి చూసిన తర్వాత హౌస్ మేట్స్ అందరికీ అర్థం అవుతుంది, రియలైజ్ అవుతారు. అప్పుడు అసలు ఫన్ క్రియేట్ అవుతుంది. ఈవెన్ కళ్యాణ్ విషయంలో కూడా, కళ్యాణ్కి ఇక్కడ రెబల్స్ అని వీళ్ళు చెప్పేసినట్టున్నారు. రెబల్స్ వీళ్ళే అని కళ్యాణ్కి తెలిసిపోయింది. కళ్యాణ్ని ఎలిమినేట్ చేసింది వీళ్ళే అని చెప్పేసి తెలిసిపోయింది. కానీ కళ్యాణ్ సైలెంట్గా ఉన్నాడు. ఎందుకంటే కళ్యాణ్ వాళ్ళ టీమే కాబట్టి, టీం గెలవాలి, టీం ఆడాలి కాబట్టి తను ఎవరి గురించి ఏం మాట్లాడలేదు. మేబీ వీకెండ్లో ఏమైనా మాట్లాడతాడేం చూడాలి. సో కళ్యాణ్ ఏం మాట్లాడకుండా ఇలా సైలెంట్గా ఉండిపోవడం, తెలిసి కూడా అలా ఉండడం అనేది చాలా మెచ్యూర్డ్గా అనిపించింది. నిజంగా కళ్యాణ్కి ఓటింగ్కి రావడానికి, పాజిటివ్ అవ్వడానికి ఫస్ట్ 2 వీక్స్ ఎంత నెగిటివ్ అయ్యి అసలు కనిపించట్లేదు నువ్వు అని చెప్పేసి అందరూ చెప్పారు. ఇప్పుడు అంత బాగా తనూజ తర్వాత ఓటింగ్లో కళ్యాణ్ ఉన్నారు. ఇక్కడ తనూజ ఓటింగ్ గురించి కొంత చర్చ జరుగుతుంది. తనూజ ఓటింగ్ అనేది ఫేక్ ఓటింగ్, పిఆర్ టీం ఓటింగ్ చేస్తున్నారు, అందుకే ఫస్ట్ నుంచి కూడా టాప్లోనే ఉంది, ఎక్కడ కూడా ఓటింగ్లో తను తగ్గట్లేదు అనేది ఒక చర్చ జరుగుతుంది. అది ఎంతవరకు నిజమో తెలియాల్సి ఉంది. సో కళ్యాణ్ మాత్రం జెన్యూన్గా ఇలా మెచ్యూర్డ్గా గేమ్ ఆడుతూ, ఎవరికైనా సజెషన్ ఇవ్వాలన్నా తను సాఫ్ట్గా చెప్తూ, సో గేమ్ ఎలా ఆడాలి, అందరితో ఎలా మాట్లాడొచ్చు, ఎలా మాట్లాడాలి, సజెషన్స్ ఇచ్చినా కానీ ఏ టోన్లో ఇవ్వాలి అనేది తనకు బాగా అర్థమైంది. కానీ నిన్న బిగ్ బాస్ రెబల్స్ ఎవరో కనుక్కోవాలి అని చెప్పేసి హౌస్ మేట్స్ అందరినీ కూర్చోబెట్టి, ఎవరైతే ఎక్కువ మంది తనే రెబల్ అని ఫిక్స్ అయిపోతారో తను ఈ కంటెండర్షిప్ నుంచి ఎలిమినేట్ అవుతారని ఒక టాస్క్ ఇచ్చారు. ముందే అనుకున్నారు తనూజ, ఎమాన్యుయల్ వీళ్ళందరూ డిమన్ పవన్ని మనం ఎలిమినేట్ చేసేద్దాం టార్గెట్ చేసి. ఎందుకంటే పవన్ ఫిజికల్ గేమ్లో టాపు తోపు అని తెలుసు వాళ్ళకి. తను ఫిజికల్ గేమ్ ఆడితే డెఫినెట్గా వాళ్ళకి పోటీ ఇస్తాడు, తనే విన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఏదైనా టాస్క్ ఉంటే. సో తనని మనం ఎలిమినేట్ చేద్దామని ముందే ఫిక్స్ అయ్యారు. అసలు వీళ్ళు తనూజ అండ్ ఇంక ఎమాన్యుయల్ వీళ్ళు రెబల్ అనుకున్నది సంజనాని రెబల్ అనుకున్నారు. వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. ఆల్రెడీ మమ్మల్ని సేవ్ చేయి, మమ్మల్ని ఎలిమినేట్ చేయొద్దు అని చెప్పేసి తనతో పర్సనల్గా మాట్లాడారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత స్ట్రాటజీ వాడారు వాళ్ళ టీం. స్ట్రాటజీ వాడి డిమోన్ పవన్ చెప్పారు. అఫ్కోర్స్ తనూజ సాయం చెప్పినప్పటికీ ఇమాన్యుయల్ డిమోన్ని చెప్పాడు. ఇక్కడ వాళ్ళు స్ట్రాటజీ యూజ్ చేశారు. ఇద్దరు ఒకళ్ళని చెప్తే మళ్ళీ రీతుకు వాళ్ళు మాటిచ్చారు, రీతుని సేవ్ చేస్తామని చెప్పేసి. సో అక్కడ రీతు కూడా స్టాండ్ తీసుకుని మాట్లాడడానికి ట్రై చేసింది. ఓకే, వీళ్ళు మాట్లాడిన పాయింట్స్కి తను కన్విన్స్ అయినట్టు అనిపించింది. సో అక్కడ పెద్ద ఆర్గ్యుమెంట్ ఏం జరగలేదు, జస్ట్ తన పాయింట్ రేస్ చేసి మాట్లాడాలనుకుంది. తర్వాత తనూజ ఇమాన్యుయల్ని పిలిచి వాళ్ళిద్దరు వెర్షను, అందుకే కదా ఇద్దరం ఒకళ్ళని మేమేం చెప్పలేదు కదా, సో తను సాయం చెప్పింది అనుకుని మేబీ మేము టార్గెటెడ్గా చేసుంటే ఇద్దరం పవన్నే చెప్పేవాళ్ళం కదా, అలా చెప్పలేదు కదా మేము అని చెప్పేసి ఇమాన్యుయల్ ఏదో ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో ఇక్కడ మొత్తానికి స్ట్రాటజీ యూజ్ చేసి పవన్ని పక్కకి తప్పించారు. పవన్ అక్కడ ఏం మాట్లాడకుండా సైలెంట్గా వెళ్ళిపోయాడు. సో అట్లా నిఖిల్ అండ్ ఇంకా పవన్ కూడా పక్కకి వెళ్ళిపోయారు. అండ్ ఇంకా సో తర్వాత నెక్స్ట్ వీళ్ళ కాన్వర్జేషన్ ఇదంతా అయిపోయింది. పవన్కి తెలిసిన ఏం మాట్లాడలేదు. ఆ తర్వాత వీళ్ళకి గౌరవ్కి ఒక స్లిప్ దొరికింది. వీళ్ళ రెబల్స్కి ఇచ్చిన స్లిప్ ఏదైతే ఉందో టాస్క్ సంబంధించిన స్లిప్ దొరికింది. అది ఇమాన్యుయల్ అండ్ ఇంకా
ఆ గౌరవ్ వీళ్ళిద్దరూ కలిసి చూస్తున్నప్పుడు నిఖిల్ వచ్చి అడిగాడు, కానీ ఇమాన్యుయల్ చెప్పలేదు. ఈలోపు రీతు వచ్చింది. రీతుని రెబల్ అనుకుని రీతుని అడిగితే ఎస్ నేనే రెబల్ అన్నట్టుగా రీతు కూడా కొంచెం అక్కడ కవర్ చేయడానికి ట్రై చేసింది. అండ్ ఇంకా నెక్స్ట్ ఇంకో టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. స్మెల్ ఇట్ టచ్ ఇట్ అనేది ఒక టాస్క్ ఇచ్చారు డార్క్ రూమ్లో. సో ఇక్కడ ఎవరు యాక్షన్ చేశారు, ఎవరు ఓవర్ యాక్షన్ చేశారో చూడాలి మనం. ముగ్గురు డార్క్ రూమ్లోకి వెళ్ళారు. ఆ ముగ్గురిని ఆ డార్క్ రూమ్లోకి అమ్మాయిలనే పంపించారు. ఎందుకంటే ఆ రూమ్లోకి వాళ్ళు వెళ్ళి వాళ్ళు భయపడుతుంటే, వాళ్ళు అరుస్తుంటే జనాలకి ఎంటర్టైనింగ్గా ఉంటుంది. ఇది కదా మాకు కావాల్సింది, ఐ వాంట్ దిస్ అనుకుంటారనమాట. అక్కడ కొంచెం ఎంటర్టైన్మెంట్ క్రియేట్ అవుతుంది. అండ్ ఇంకా ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేస్తారు. అమ్మాయిలు భయపడుతున్నారు లోపల, ఆ దెయ్యాల ఎఫెక్ట్లు అవి మనుషులు నిలబెట్టి అక్కడ అలా చేస్తుండే. అబ్బాయిలను పంపించవచ్చు కదా, అక్కడ పంపిస్తే టాస్క్ ఫెయిల్ అవుద్ది. అమ్మాయిలను పంపిస్తే వాళ్ళు సరదాగా గంతలేస్తుంటారు, అటు ఇటు పరిగెడుతుంటారు, అరుస్తుంటారు. అది చూసి జనాలు ఆహా ఓహో అని టాస్క్ని ఎంజాయ్ చేస్తారు. సో ఇక్కడ ఆ స్ట్రాటజీ బిగ్ బాస్ యూజ్ చేశారు. అండ్ ఇంకా సంచాలకుగా సంజన కూడా ముందు తనూజని పంపిస్తే ఆహా ఓహో లోపలికి వెళ్ళిన తర్వాత నేను బయటికి వెళ్తాను, నేను ఇంక లోపలికి వెళ్ళను అని తను భయపడి ఓకే కొంచెం డ్రామా యాడ్ చేసి మేబీ చేశారో ఏమో మరి. అక్కడ మొత్తానికి అన్నీ టచ్ చేసి 5 పెడితే అక్కడ 4 గెస్ట్ చేయగలిగారు తనూజ. ఓకే తనూజకి సంజన పెద్ద హెల్ప్ చేయలేదు సంచాలకుగా, జస్ట్ తను కౌంట్ చేసింది, జస్ట్ అక్కడ రోప్ పట్టుకోవాలా, రోప్ ఎక్కడ ఉందో కొంచెం సజెస్ట్ చేసినట్టున్నారు అంతే. తర్వాత దివ్య వెళ్ళి భయపడలేదు, టచ్ చేసి ఒక 3 ఐటమ్స్ గెస్ట్ చేసి దివ్య వచ్చేసారు. నెక్స్ట్ రీతు ఆడపులి నేను అనుకుంటూ వెళ్ళి లోపలికి వెళ్ళిన తర్వాత ఆహా డ్రామా, మామూలు డ్రామా కాదు, లోపలికి వెళ్ళి సో భయపడుతూనే అరుస్తూనే అన్నా చెప్పండి అన్నా అని చెప్పి, అంటే అక్కడ వాళ్ళు ఉన్నారు, సో బిగ్ బాస్ అరేంజ్ చేసిన వాళ్ళు అక్కడ లోపల ఉన్నారు అని తెలుసు, మళ్ళీ భయపడుతూ అన్న మీరే చెప్పండి అన్న అంటూ కూడా కొంచెం అరుస్తూ, ఇంకా తన స్మైల్కి లోపల ఉన్న వాళ్ళు కూడా భయపడేలాగా లాస్ట్లో అలా బయటకు వచ్చింది. మొత్తానికి తను కూడా 3 గెస్ట్ చేశారు. ఇక్కడ సంచాలకుగా సంజన రీతుకి కొంచెం హెల్ప్ చేసింది. ఎందుకు అంటే రీతు తన కోసం సాక్రిఫైస్ చేసింది కదా, జుట్టు కట్ చేసుకుని మరీ సాక్రిఫైస్ చేసింది కదా, ఆ కృతజ్ఞత ఇక్కడ చూపించిందా అనిపించింది. తను గెస్ట్ చేస్తున్నప్పుడు కొన్ని హింట్స్ ఇచ్చేసి తను 3 వరకు వెళ్ళేలాగా సంజనాని ఇక్కడ కొంచెం హెల్ప్ చేసింది అనిపించింది. హెల్ప్ చేసిన తర్వాతే మొత్తానికి తనుజ వాళ్ళ టీం 4 గెస్ట్ చేశారు కాబట్టి వాళ్ళ టీం విన్ అయ్యారు. మళ్ళీ వాళ్ళ టీంకే ఆ సేఫ్టీ కార్డ్ అనేది ఉందో అదైతే వచ్చింది, ఆ గ్రీన్ కార్డు, అది తనుజ తీసుకుంటారు. అది ఈరోజు ఎపిసోడ్లో అయితే టెలికాస్ట్ అవ్వలేదు, రేపు మేబీ అవుతుంది. సో వాళ్ళ టీంలో 2 సేవ్ అయ్యారు ఈ టాస్క్లో. నెక్స్ట్ ఇంకా రేపు జరగబోయే టాస్క్ ప్రోమో కూడా వచ్చింది, ఆ వాటర్కి సంబంధించిన టాస్క్ ఒకటి మళ్ళీ పెట్టారు. మరి రేపటి టాస్క్లో ఎవరు విన్ అవుతారో చూడాలి. అండ్ ఇంకా ఎలిమినేషన్ గురించి నిన్న కూడా మాట్లాడుకున్నాం. ఎలిమినేషన్ ఈ వీక్ మ్యాక్సిమం శ్రీనివాస్ సాయి బయటకు వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఓటింగ్లో శ్రీనివాస్ సాయి తక్కువగా ఉన్నాడు, తనూజతో తను గొడవపడ్డం, తనూజ ఫ్యాన్స్ ఇక్కడ క్రాస్ ఓటింగ్ జరిగే ఛాన్స్ ఉంది. అండ్ ఇంకా లీస్ట్లోకి మేబీ రాము రాథోడ్ వచ్చినా, భరణి వచ్చినా, సంజన వచ్చినా, శ్రీనివాస్ సాయితో పాటు ఇంకెవరు వచ్చినా కానీ వాళ్ళు సేవ్ అవుతారు. మేబీ శ్రీనివాస్ సాయికి ఓటింగ్ ఎక్కువ ఉన్నా ఇక్కడ పవర్ ఉంది కాబట్టి గోల్డెన్ బజర్ తనూజ యూజ్ చేసే ఛాన్స్ ఉంది. తనూజ యూజ్ చేస్తే డెఫినెట్గా శ్రీనివాస్ సాయి బయటకు వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. మేబీ శ్రీనివాస్ సాయి ఫ్యాన్స్ ఉంటే ఓటింగ్ చేసుకోవచ్చు. సో మరి ఈ వీక్ అంతా చూసిన తర్వాత ఇప్పుడు కెప్టెన్ తనూజ అవుతారేమో అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ టీం నుంచే ఇప్పటికీ 2 సేఫ్టీ గార్డ్స్ వాళ్ళకే వెళ్ళిపోయినాయి. ఇప్పటి వరకు తనూజ క్యాప్టెన్ అవ్వలేదు, క్యాప్టెన్ అవ్వడానికి గట్టిగా ట్రై చేస్తుంది. తనూజ రేషన్ మేనేజర్ అయితేనే లాస్ట్ వీక్ అంతా గొడవలు, టార్గెట్ మొత్తం తన చుట్టే తిరిగింది గేమ్ అంతా. మరి మేబీ క్యాప్టెన్ అయితే హౌస్లో తన పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, ఇంకెన్ని గొడవలు అవుతాయి, క్యాప్టెన్గా తను పర్ఫెక్ట్గా ఇప్పటివరకు క్యాప్టెన్గా ఉన్న హౌస్మేట్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మించి తను క్యాప్టెన్గా హౌస్లో బాగా చేస్తుందా, లేదు అంటే హౌస్ క్యాప్టెన్గా తను నెగిటివ్ అయ్యే ఛాన్స్ ఉందా, ఎందుకంటే ఎక్కువ గొడవలు అయ్యే ఛాన్స్ కూడా ఉండొచ్చు. మేబీ ఆ గొడవలు అయితే నెగిటివ్ అయ్యే ఛాన్స్ ఉందా, మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అండ్ ఇంకా తనూజ అనే టాప్లోనే ఉంది, తనూజకే సపోర్ట్ ఎక్కువగా ఉంది, తనూజకే ఓటింగ్ ఎక్కువ ఉంది. ఇదంతా కూడా ముందు నుంచి అందరికీ తెలిసిన విషయమే, అందరూ మాట్లాడుతున్న విషయమే. మరి అందులో ఏమైనా మార్పు వచ్చే
చేంజ్ ఏమైనా మీకు కనిపిస్తుందా? చేంజ్ అయ్యే అవకాశం ఉందా? ఓటింగ్ ద్వారా మీరు చేంజ్ చేయాలనుకుంటున్నారా? ఎవరు టాప్లో ఉండాలనుకుంటున్నారు? ఎవరు విన్నర్ అవ్వాలనుకుంటున్నారు? ఈ వీక్ ఎలిమినేషన్ శ్రీనివాస్ సాయి గెస్ అనేది కరెక్టేనా? కామెంట్ చేస్తూ ఉండండి. సో రేపటి ఎపిసోడ్ గురించి మళ్ళీ రేపు మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.